2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ప్రస్తుత గ్రహాల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అంటే గురుడు ఎక్కడెక్కడ సంచారం జరగబోతుంది, బుధుని సంచారం ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి దానికి వేదిక్ ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది, ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం వారికి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. స్వాతి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడున్న గ్రహాల మార్పుల ప్రకారం కనుక మనం చూస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. స్వాతి నక్షత్రము అనేటువంటిది తులారాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. సో ప్రజెంట్ నడిచేటువంటి గ్రహ సంచారముల ఆధారంగా ఏ విధంగా మీరు జాగ్రత్త పడాలో చూస్తే అండి, గురుబలం మీకు తగ్గిందండి. 10వ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల డిసెంబర్ 27వ తారీఖు దాకా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి జాగ్రత్త పడాలి, ఫోకస్ ఎక్కువగా చేయాలి. మీరు పనిచేసే చోట కొలీగ్స్తో కానీ మీ సిబ్లింగ్స్తో కానీ గొడవలు తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6th లార్డ్ కాబట్టి అప్పుల బాధతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానములు, మనోవిచారములు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. అయితే శని అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే ఆయన 5వ స్థానంలో శని రాహుల యొక్క కలయిక కనబడుతోంది. ఎందుకంటే శని మళ్ళీ వక్రించి వెనక్కి రావడం చేత అండి పూర్వాభాద్ర నక్షత్రం మీద నుంచి ట్రావెల్ చేయడం వల్ల శని రాహుల యొక్క కంజంక్షన్ ఉంది 5వ స్థానంలో. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5మలో శని రాహులు కాబట్టి మీ సంతానం వల్ల ఏదైనా సమస్యలు రావచ్చు. వాళ్ళు చదువుకునేటువంటి చదువు కోసం కానీ వాళ్ళ జీవితం కోసం కానీ మీరు ఎక్కువగా శ్రమ పడడం, శ్రమ పెట్టడం ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనవరి 10th వరకు జాగ్రత్త. లగ్నంలో రవి, బుధ, కుజగ్రహ సంచారాలు కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల 11th లార్డ్ అయిన రవి నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి మీ కుటుంబంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు పనిచేసే చోట వ్యాపారంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశములు కనబడుతూ ఉన్నాయండి. లేదా వాళ్ళ కోసం ఏదైనా డిస్కషన్స్ అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క అనారోగ్య సమస్య మీ మీద చాలా ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం కానీ, లేకపోతే మీ స్పౌస్ అండి భార్యకి సంబంధిత అంటే మీ మావయ్య గారు కానీ లేకపోతే మీ స్పౌస్కి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కనబడడం కానీ ఖచ్చితంగా జరిగే యోగం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయాల్లో కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో కుజగ్రహ సంచారం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. సమయానికి భోజనం చేయండి, లేకపోతే అనారోగ్య సమస్యలు మీకు కూడా ఎక్కువ ఉంటాయి. సినీ, నాటక కళారంగాలు, నృత్యగీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కాస్త మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలండి. క్రమేపీ నవంబర్ వచ్చిన తర్వాత మీకు చాలా బాగుంటుంది. శుక్రబలం అనేటువంటిది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మీకు అవకాశాలు, ఆదరణ, జన ఆదరణ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది బాగుంది. దైవానుగ్రహాన్ని సంపాదించాలి. కేతు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారండి, కేతు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు? దైవానుగ్రహం ఉంటేనే కేతు బలం ఉంటుంది. కేతు బలం ఉంటేనే దైవానుగ్రహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేస్తే కష్టాల నుంచి చాలా ఫాస్ట్గా బయటకు వస్తారు అని చెప్పచ్చు. అయితే మేజర్లీ కుజగ్రహ సంచారాన్ని మనం గమనిద్దామండి. కుజుడు 2nd and 7th లార్డే లగ్నంలో ఉన్నారు కాబట్టి కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు, కలహాలు, తగాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కుజుడు యొక్క బలం అంతగా లేదు కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి అస్సలు చేయొద్దు. ఇకపోతే కెరీర్లో చేంజెస్ ఏదైనా చేద్దాం అనుకున్నా, జాబ్ మారడం కానీ, మానేయడం కానీ, ఈ కొత్తది ఏదైనా స్టార్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెట్టడం ఏమీ చేయొద్దు. చేయడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ వస్తాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అపజయము అనేటువంటిది కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు కుజుడు అనేటువంటి ఆయన 2nd and 7th లార్డే లగ్నంలో ఉండడం వల్ల మిశ్రమంగా, స్వల్పంగా అనుకున్న సమయానికి కాకుండా కొంచెం ఆలస్యంగా అయినా సరే ఏదో ఒక విధంగా డబ్బు అనేటువంటిది చేతికి వస్తుంది. అంటే మీరు బాగా ఆపదలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరొకరు వచ్చి మీకు ధన సహాయం చేసి ఆ సహాయం పొందేటువంటి అవకాశాలు బాగున్నాయి. సో ఆ విషయంలో కొంచెం బాగుంది అని చెప్పచ్చు. ఓవరాల్గా నేను చెప్పేటువంటిది స్వాతి నక్షత్రానికి ఈ 3 నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు ప్రతిదీ ఫాలో అవ్వండి.
సో ఏది డిప్రెస్ అవ్వడానికి కానీ భయపడడానికి కానీ ఏదీ లేదు, ఏది కాదు. 3 months తర్వాత గురుడు మీకు January to June మళ్ళీ చాలా బాగుంటారు. అప్పుడు విశేషమైన రాజయోగం ఉంటుంది. రవి మీకు December 17 దగ్గర నుంచి మళ్ళీ యోగిస్తారు, అప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ డిసెంబర్ వరకు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యం చూసుకోండి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా, సంతాన విషయంలో ఎక్కువగా ఫోకస్ చేయండి. అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు. సో ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ ద్వారా తీసుకోండి. ఓకే, ఎలా సార్ వీళ్ళకి రెమెడీ ఏంటండి? అంటే పర్సనల్ రిలేషన్షిప్లో అయితే ఏం చేయాలి రెమెడీ? సుదర్శన చండీ హోమం చేయాలండి. ఎందుకంటే శని రాహుల కలయిక కదండి. శని అనేటువంటి ఆయన సుదర్శన స్వామికి ఆ దోషం తగ్గుతుంది. రాహు అనేటువంటి గ్రహము చండీ హోమం చేయడం వల్ల తగ్గుతుంది. సో సుదర్శనం చండీ 2 కలిపి చేస్తే ప్రేమ వ్యవహారాలు, సంతానము, రిలేషన్, తర్వాత బిహేవియర్లో చేంజెస్ రావడం కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయండి. ఓకే, గైనిక్ ఇష్యూస్తో సహా అన్నీ కూడా. అదే ఆర్థికంగా దెబ్బతింటే? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ గణపతికి కానీ ఎక్కువగా చేయండి. రుణ బాధలు బాగా ఎక్కువ ఉంటే మంగళవారం రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయండి. 16 సార్లు చేయాలి. జాబ్స్ కోసం అయితే? మేజర్లీ జాబ్ కోసం 10th లార్డ్ అయినటువంటి చంద్రుడు మిశ్రమంగా యోగిస్తున్నారు. 10వ స్థానంలో గురుడు ఉన్నారు, ధననాశనాన్ని చూపిస్తున్నారు. కాబట్టి గురుబలం పెరగాలి. అలా గురుబలం పెరగాలి అంటే ప్రతి గురువారము కూడా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని ఒక బెల్లము, తర్వాత 1 kg శనగలు వేసి మూట కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. శనగలు దానంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ధన ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాల్లో గొప్ప అభివృద్ధిని చూస్తారు. చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, అటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్? హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చూడండి, లగ్నంలో రవి నీచ స్థితిలోకి వెళ్ళారండి. దీనివల్ల వీళ్ళంతట వీళ్ళే తెలియకుండానే చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. దానికోసం చేయాల్సింది ఫస్ట్ టైం టు టైం భోజనం చేయాలి, నిద్ర సరిగ్గా ఉండాలి. చంద్రబలం లేదు కాబట్టి ఇన్సోమ్నియా వస్తుంది. 3వది ఏంటి అంటే సూర్య నమస్కారములు ఉదయాన్నే ఆచరించండి. దీనివల్ల స్వల్పంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద పర్సనల్ చాట్ తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం గోచారము అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటామండి. గురు అనేటువంటి ఆయన మారారు కాబట్టి, శని అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇలాగా. కానీ పర్సనల్ చార్ట్లో వింశోత్తరి అని ఒకటి ఉంటుంది. దశ అంతర్దశలు బట్టి ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఏ ప్లానెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్కడ మీకు రాజయోగం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వైదిక ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.